దర్పల్లి మండల కేంద్రంలో బుధవారం గ్రామ సభను సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. గ్రామ అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీటి సౌకర్యాలు, రహదారుల అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు వంటి పలు అంశాలపై గ్రామస్తులతో చర్చించారు. ఈ సందర్భంగా సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామ ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. గ్రామీణ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని, ప్రతి ఒక్కరూ గ్రామ సభలకు హాజరై తమ అభిప్రాయాలు తెలియజేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, అధికారులు, గ్రామ పెద్దలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. 3 years పిల్లలకు మెను ప్రకారము బుధవారం 2 ఎగ్స్, మిగతా రోజుల్లో డైలీ మెను ప్రకారం కర్రీస్ ఉంటాయి. పౌష్టికాహారం మంచి తీసుకొని వచ్చి బరువు తగ్గ పిల్లలకు బాలం ప్లేస్ ఎక్స్ట్రా ఫుడ్ వాళ్ళకు స్టూడెంట్స్ ఉన్నారు. దయచేసి మీరు సౌకర్యాన్ని వాడుకోండి, ఇన్స్టిట్యూషన్ని కాపాడుకోండి. ఇక్కడ పనిచేసే వాళ్ళు ఈరోజు నేనున్నా, ఇంకో 3-4 ఏళ్ళు ఉంటారు, అవసరం లేదు. పాఠశాల దానికి ఉన్న వనరులు, దానికి ఉన్నటువంటి అవకాశాలు, సౌకర్యాలన్నీ వాడుకోవాలా, కాపాడుకోవాలని ఈ సభ ద్వారా మీ అందరికీ విన్నవిస్తూ, చాలా సౌకర్యాలు అవన్నీ మీకు తెలుసు. మేము కూడా ఇక్కడ పాంప్లెంట్స్ కూడా తీసుకొచ్చినాం. దయచేసి అమ్మలు ఇక్కడ మహిళా సంఘాల వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ పిల్లల్ని మీరు పంపండి. పంపిన తర్వాత 1 year చూడండి. మీరు కోరితే టీసీ ఇవ్వడానికి ఇదేం బాగాలేదు, టీసీ ఇస్తారు, తీసుకోకపోతాం అంటే ఎప్పుడైనా వెళ్ళొచ్చు. మీరు ఒకసారి పంపితే అక్కడ ఏమైనా క్వాలిటీ ఉంటే మా నుంచి మేము ఇచ్చిన అష్యూరెన్స్ అది నిజంగానే పాటిస్తుందా లేదా అనేది చూసిన తర్వాత మళ్ళీ మీరు చూసుకోవచ్చు. అంత పెద్ద ఇన్స్టిట్యూషన్లో మేము మొన్న ఒక కొత్తగా 500 మంది కూర్చునేటట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసి వచ్చిన వనరులు దాదాపుగా మేము 99%, 98% దాన్ని వినియోగించడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు దయచేసి ఇవన్నీ గమనించి స్కూల్ని మనం కాపాడుకుందాం, వనరులను వినియోగించుకుందాం. పాఠశాలలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు చేరేటట్టుగా చేయాల్సిందిగా చెప్పు. నీకు బాగా చెప్తే అందరికి అర్థమవుతుంది. సెక్రటరీ గారు అది రాసుకో. 16 years లోపల పిల్లలకు వెహికల్స్ ఇస్తున్నారు, మ్యాక్సిమం వెహికల్స్ ఇస్తున్నారు రోడ్ మీద. నేను ఒక ఇష్యూ జరిగింది, మైనర్ పిల్లలకు జరుగుతుంది. టోటల్గా ఓటర్ లిస్టుని అంతా కూడా ప్రక్షాళన చేసి, అంటే ఉదాహరణకి అందులో ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే కానీ, ఎవరైనా కానీ డబుల్గా వచ్చి ఉంటే కానీ, అలా సంబంధించిన ఏమైనా ఎంట్రీస్ కరెక్షన్స్ ఉంటాయి కానీ, ఇంటింటికి జూన్ 25 నుంచి జూలై 24 వరకు మీ ఇంటింటికి మన బిఎల్ఓస్ వస్తారు. మన దర్పల్లి గ్రామంలో 9 మంది బిఎల్ఓస్ ఉన్నారు. ఆ 9 మంది కూడా మీరు ఇంటింటికి రావడం జరుగుతుంది జూన్ 25 నుంచి జూలై 24 వరకు. అందులో ఒక ఫామ్స్ పంపుతారు మీకు. ప్రతి దాంట్లో మీ ఫోటో, మీ పేరు అన్నీ ప్రింట్ అయ్యి వస్తాయి. కంపల్సరీగా మీకు ఉదాహరణకి అతను ఉన్నాడు అనుకోండి, 2025 ఓటర్ లిస్ట్లో అతని పేరు ఉంది. ఇప్పుడు 2002 ఓటర్ లిస్ట్లో కూడా అతని పేరు ఉంటే అప్పుడున్న ఓటర్ డీటెయిల్స్, అంటే అప్పుడున్న పిఎస్ నెంబరు, ఆ ఓటింగ్ లిస్ట్లో సీరియల్ నెంబరు, ఆ డీటెయిల్స్ ఫామ్స్ రాసి సంతకం పెట్టి ఇవ్వాలి. అది 2 కలిపి మ్యాప్ చేయడం అన్నట్టు. అప్పుడు అతను, ఇప్పుడు ఇతను, ఇద్దరు కలిపి ఒకే వ్యక్తి అని. ఉదాహరణకి అలా బాబుది ఇప్పుడు ఈ ఓటర్ లిస్ట్లో ఉంది అనుకోండి, 2025 ఓటర్ లిస్ట్లో. 2002 ఓటర్ లిస్ట్లో అలా బాబుది ఉండదు. అప్పుడు ఏం చేయాలి అలా బాబు? అప్పుడు 2002లో మా నాన్నగారి పిఎస్ నెంబర్ ఇంత, సీరియల్ నెంబర్ ఇంత అని ఇస్తే వాళ్ళ నాన్నకి ఈ బాబుని కొడుకుగా మ్యాపింగ్ చేయడం జరుగుతుంది. ఆ రకంగా ఇక్కడ కూడా ఓట్లు తొలగించడం అనేది ఏమి ఉండదు. దీని ద్వారా ఏంటంటే డబుల్ కానీ, డెత్ కానీ అలాంటివి ఏమీ లేకుండా టోటల్ ఓటర్ లిస్ట్ అంతా ప్రక్షాళన చేయడం కోసం మాత్రమే ఎస్ఐఆర్ వర్క్ నడుస్తుంది. దీనికి ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా మీ ఫామ్స్ ఇంటింటికి వచ్చి ఇచ్చినప్పుడు 3 times ఆ డీటెయిల్స్ రాసి సంతకం పెట్టి ఇస్తేనే నెక్స్ట్ మళ్ళీ అదంతా ఫైనల్ అయిన తర్వాత ఓటర్ లిస్ట్ పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఉండవు, నా పేరు పోయింది, నా పేరు అందులోకించి ఓటర్ లిస్ట్లోకించి వారు కావాలనే తీసేసారు, అలాంటిది ఏమి ఉండదు. అలాంటి ఆందోళన ఏంటద్దు, అపోహలు కూడా పెట్టుకోవద్దు. వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళు రాసి ఇవ్వన్నా, లేదు అంటే రాయకుండా ఉండాలన్నా, ఉంచాలన్నా అర్థం అన్నది నన్ను పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి చెప్తామన్నారు. అంతలో మీకు చెప్పగలుగుతున్నాను. చెప్పినా కదా, ఇప్పుడు 2002 ఓటర్ లిస్ట్లో వాళ్ళ పేరు డీటెయిల్స్ ఉంటే కంపల్సరీగా అందులో యాప్ కూడా ఉంటుంది, ఒకటి ఈసీఐ నెట్ అనే యాప్ ఉంటుంది. అందులో సెర్చ్ చేసుకుంటే మన డీటెయిల్స్ దొరుకుతాయి. 2002లో మన సర్నేమ్తో కానీ, లేదంటే మన పేరుతో కానీ, ఉదాహరణకి మనం అప్పుడు దర్పిల్లో కనుక ఉంటే, దర్పిల్లో ఉండకున్నా కానీ మన ప్రాపర్ అప్పుడు 2002లో మన అమ్మ నాన్న కనుక డిజిటల్లో ఉన్నారనుకోండి,
అక్కడ కూడా ఓటర్ లిస్టు సెర్చ్ వివిధ రంగాల ఉద్యోగులకి, మీడియా మిత్రులకి, మా పాలక వర్గాల సభ్యులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు రాబోయేది వర్షాకాలం కాబట్టి వర్షాకాల సన్నద్ధత గురించి మనం జాగ్రత్తలు ఎలా పాటించాలి అని నేను చిన్న 3 పాయింట్లలో వివరిస్తాను. వర్షాకాల సమయంలో భారీ వర్షాల కంటే ముందు గ్రామంలో ప్రతి మురికిగాలు తీపియడం జరుగుతుంది. నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త వహిస్తున్నాము. దోమలు పెరగకుండా నీటి నిల్వ గుంటలు పూడుస్తున్నాము. ఫాగింగ్ మరియు ఆయిల్ బాల్స్ వేయుట గ్రామంలో పొదులున్న ప్రదేశంలో శుభ్రం చేస్తున్నాము. ఇట్టి కార్యక్రమాల వల్ల దోమలు పెరగకుండా ఉండి డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధులు రాకుండా ముందుగానే నివారిస్తున్నాము. మరియు అలాగే ప్రతి శుక్రవారము ఫ్రైడే పాటించి అన్ని పాత్రలు ఖాళీ చేయడం వల్ల దోమల లైఫ్ సైకిల్ చెడిపోతుంది. ఇంటి చుట్టూ పరిసరాలు కూడా శుభ్రం చేసుకోవాలి. పొదలు గడ్డి పెరగడం వల్ల పాములు పీకేట పెరుగుట పిల్లలకు, గర్భిణీలకు, బాలింతలకు ప్రమాదంగా ఉంటుంది. కావున ఇళ్లను శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే మన కొత్త గృహ నిర్మాణాలు చేసుకునే వాళ్ళ గురించి కూడా ఒక 2-3 పాయింట్లు చెప్పగలుగుతాను. నూతన గృహ నిర్మాణం చేసుకునే వాళ్ళు ఫస్ట్ గ్రామ పంచాయతీలో పర్మిషన్ తీసుకోగలరు. పర్మిషన్ లేకుండా చాలా నిర్మాణాలు జరుగుతున్నాయి. అలాగే రెండవది, వాళ్ళు వారి పరిధి కాకుండా మితిమీరిన వేరే వాళ్ళ దాంట్లో కూడా ముంగట జరిగి కట్టుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా కొత్త గృహాన్ని ఎంచుకునేవాడు ఇంకుడు గుంతలు ఖచ్చితంగా కొట్టుకోవాలి. అలాగే డ్రైనేజీలను కూడా ఇప్పుడు చూస్తున్నాం, మన మార్కెట్లో డ్రైనేజీలను బ్లాక్ చేస్తున్నారు వాళ్ళ అవసరాల కోసం. చెత్త చెదరం మొత్తం డ్రైనేజీలను వేస్తున్నారు. దాన్ని కూడా దృష్టి పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. చెత్త ట్రాక్టర్లు ప్రతి 3 రోజులకు ఒకసారి ప్రతి గల్లీకి పంపిస్తున్నాం. చెత్త ట్రాక్టర్లో కాకుండా అక్కడ ఖాళీ ఉన్న ప్లేస్లలో చెత్త వేస్తున్నారు. దీనివల్ల మనకే ప్రాబ్లం అయ్యేది ఉంది, మన పిల్లలకే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మనం అందరం దానికి బాధ్యత వహించాల్సి వస్తుంది. చెత్త ట్రాక్టర్లలోనే చెత్త వేయాలని కోరుతున్నాం. అలాగే ఇక్కడ కూర్చున్న వాళ్ళకి గ్రామ సభ అంటే సరిగా తెలియదు. సగం మందికి తెలుసు అనుకుంటా, సగం మందికి తెలియదు అనుకుంటా మేబీ. అలాగే గ్రామానికి దర్పల్లి గ్రామంలో గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రామ సభకు వచ్చేసినటువంటి మహిళలకు, అంగన్వాడీ టీచర్స్కు, ఐకేపీ సిబ్బందికి, వ్యవసాయ శాఖ అధికారికి, పోలీస్ అధికారి గారికి, రెవెన్యూ అధికారికి, మా పాలకవర్గ సభ్యులకు, గ్రామ సభ సభ్యులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు గ్రామ సభ ఉద్దేశం ముఖ్యంగా దర్పల్లి గ్రామంలో ప్రభుత్వ స్కూళ్ళల్లో పిల్లలని చదివించాలి. ప్రతి ఒక్కరి బాధ్యత. ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళల్లో విచ్చలవిడి ఫీజులు తీసుకుంటూ విపరీతంగా మన ఫ్యామిలీ ఖర్చులు బాగా పెరుగుతున్నాయి. మీరందరూ చదువుకున్న వాళ్ళే, మీరంతా కూడా మనమంతా ప్రభుత్వ స్కూల్లో చదువుకున్న వాళ్ళమే. ప్రభుత్వ స్కూల్లో చదువుకుండి ఈరోజు ఇక్కడ ఉన్నాం. మనం కూడా మన పిల్లల్ని ప్రభుత్వ స్కూల్లోనే చదివించాలి. ఎందుకు చెప్తున్నా అంటే నేను కూడా నా పిల్లల్ని ప్రభుత్వ స్కూల్లోనే చదివించాలి. ఒక గ్రామ సర్పంచ్గా, ఒక విద్యావేత్తగా నేను చెప్తున్నాను, 5 సంవత్సరాలు నేను బాధ్యత తీసుకుంటా. ప్రభుత్వ స్కూల్లో వారంలో ఒకరోజు మధ్యాహ్న భోజనం చేస్తా, క్లాస్ రూమ్ చూస్తా. అది నా బాధ్యత. కాబట్టి మీ పిల్లలందరూ వీలైనంత వరకు ప్రభుత్వ స్కూళ్ళలో చదివించండి. నేను పూర్తిగా బాధ్యత తీసుకొని ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక తండ్రి పాత్ర పోషిస్తూ నేను బాధ్యత తీసుకుంటానని మీకు మాటిస్తున్నాను. ఇకపోతే ఈరోజు భయంకర పరిస్థితి ఏంటంటే, ఈరోజు చెత్త మేము ఎక్కిన 6 నెలల నుంచి దాన్నే మాట్లాడుతున్నాము. అందరూ ఆడపడుచులు ఇంటిని శుభ్రంగా ఉంచుకొని అవి తీసుకొచ్చి మోర్లో పడేస్తున్నారు. అది ఎంత ఇబ్బందికరం ఉందంటే, నేను డ్రైనేజ్ క్లీన్ చేసినప్పుడు మొత్తం రోడ్ల పొంట తీసే వాళ్ళకు వాసన, స్మెల్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. మీరు ఒక బాధ్యత తీసుకోండి. ఒక చెత్త ఒకటి సంచిలో పెట్టుకొని అవన్నీ తడి చెత్త, పొడి చెత్త అలాగే వేసుకోండి. మేము ఈ వెహికల్స్ కూడా ఈ రోడ్కి వెళ్ళి ఒక ట్రాక్టరు, అక్కడికి వెళ్ళి ఒక ట్రాక్టర్, 2 ట్రాక్టర్లు డివైడ్ చేసాం. సఫాయి కార్మికులను కూడా ఒక ఏరియా పంచిచ్చినాం. 2 ఏరియాలు అందుబాటులో ఉంటారు. ఎప్పుడైనా మీరు మాకు ఫోన్ చేయండి.
చెత్త ఎక్కడున్నా మేము అందుబాటులో ఉంటాం, మేము తీసేస్తాం. ఆ రోడ్ల మీద పడేస్తే చాలా ఇబ్బంది పరిస్థితులు అయితే ఈరోజు అన్ని రోగాలు మలేరియా, డెంగ్యూ ఇవన్నీ రావడానికి అవే కారణం ఉన్నది. కావున మీరు ఒక్కసారి అందరూ ఆలోచించుండ్రి, కంపల్సరీ చెత్తను బయటపడేయకండి. నాకు ఫోన్ చేయండి, నేను పంపిస్తాం ట్రాక్టర్ కానీ ఏదైనా సరే. గతంలో మన చిన్న ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు మనకు ఎలాంటి వాతావరణం ఇచ్చారో భవిష్యత్ తరాలకు మనకు మంచి వాతావరణం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపైన ఉంది, మనందరిపైన. రాబోయే తరాలు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి కానీ మనను చిన్నచూపు చూసే విధంగా ఉండకూడదని ప్రతి ఒక్కరు బాధ్యతగా చెత్త మీద నిర్ణయం తీసుకోవాల్సింది అందరికీ చెప్తున్నా. ఈరోజు అవి 65 చివరి దశలో ఉన్నాయి, ఇంకో 20-25 స్టార్టింగ్ దశలో ఉన్నాయి. మనకు ఇచ్చిన మొదటి విడతలో రీప్లేస్మెంట్ కూడా మనకు అవకాశం వచ్చింది. మళ్ళీ ఒక 50 ఇండ్లు ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధమైంది. అంటే రీప్లేస్మెంట్ ఫస్ట్ విడతలో రీప్లేస్మెంట్కి ఒక 50 ఇండ్లు శాంక్షన్ అయినాయి. వీటి మీద కూడా మేము లిస్ట్ ఇచ్చాము, L1లకు వెళ్ళి పేర్లు ఇచ్చాము. ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో వాళ్ళకు L1 లిస్ట్లో ఇచ్చి పంపించాము ఆఫీసర్కు, వాళ్ళు వెరిఫికేషన్ కూడా చేస్తున్నారు. మొదటి విడతలో భాగంగా ఈ 1 వీక్ లోపల ఒక 50 ఇండ్లు మళ్ళీ శాంక్షన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సెకండ్ విడత కూడా ఇంకా మాకు గైడ్లైన్స్ రాలేవు. రెండో విడతలో కూడా దర్పల్లికి సుమారుగా 100 ఇల్లు వచ్చే అవకాశం ఉంది. అందరు అర్హులకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాము. ఎవరెవరైతే ఇల్లు పూరి గుడిసెలో ఉండి ఇల్లు లేక ఉన్నారో వాళ్ళకు మొదటి ప్రాధాన్యత. రెండో ప్రాధాన్యత కూన ఇల్లు ఉండి కూలిపోయే స్థితిలో ఉన్నప్పుడు వారు కట్టుకోవాలనుకుంటే వారికి కూడా రెండో విడతల ప్రాధాన్యత ఇస్తాము. అందరూ కంపల్సరీ పేదవాడికి ఇల్లు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యం. ఎక్కడ కూడా అందులో ఎలాంటి కరప్షన్ లేకుండా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఎవరైనా ఇల్లు కట్టుకునే ఆలోచన ఉన్న వాళ్ళు ఇక్కడ మా ఆఫీస్లో నమోదు చేసుకోగలరు. అంతేకాకుండా ఈరోజు చాలామంది పెన్షన్ కోసం మీ సేవ అనే ఆఫీస్లో చుట్టూ తిరుగుతున్నారు. కానీ మాకు ప్రభుత్వం నుంచి ఇంకా మాకు గైడ్లైన్స్ ఏమి రాలేవు. మాకేమైనా గైడ్లైన్స్ వస్తే ఆ బాధ్యత మేమేది నుంచి ఎలాంటి గైడ్లైన్స్ రాలేవు. మాకు గైడ్లైన్స్ వచ్చినప్పుడు మేమే బాధ్యత తీసుకుంటాము. ఇప్పుడు మీరు ఎలాగైతే ఇలా వచ్చారో నేను మహిళా సంఘాల సభ్యుల ద్వారా కానీ, ఈ అంగన్వాడీ టీచర్స్ ద్వారా కానీ, లేకుంటే మీ కుల సంఘాల ద్వారా కానీ నేనే మీ దగ్గరకు వచ్చి అవి ఏమేమి అవసరమో తీసుకుంటాం. కానీ మీరు ఆఫీస్లో పుట్టి తిరగకండి, ఎంఆర్ఓ ఆఫీసు మీ సేవల చుట్టూ తిరగక డబ్బులు ఖర్చు పెట్టుకోకండి. ప్రభుత్వం గైడ్లైన్స్ ఇచ్చిన రోజు నేనే మీ కుల సంఘం దగ్గరికి వచ్చా కానీ ఇట్లా మహిళా సంఘాల సభ్యుల ద్వారా కానీ అందరి ద్వారా నేను మీకు సమాచారం ఇస్తాను. అవి ఏమేమి అవసరమో అవి నేను తీసుకుంటాను. కానీ మీరు ఆఫీస్లో పొంటి మీ సేవ చుట్టూ తిరగకండి, డబ్బులు ఖరాబ్ చేసుకోకండి.